హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 2 భాగాలుగా తెరకెక్కించిన సలార్ మూవీ మొదటి భాగం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కాన్సార్ అనే ఒక అండర్ వరల్డ్ సిటీలో సింహాసనం కోసం 3 కుటుంబాల మధ్య జరిగే ఒక యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో పృథ్వీరాజ్, సుకుమారన్, శ్రీయారెడ్డి, బ్రహ్మాజీ, జగపతి బాబు తదితరులు నటించారు. ఇలా దాదాపుగా అన్ని పాత్రలు కూడా ప్రేక్షకులను పరిచయం చేయడం జరిగింది డైరెక్టర్. అయితే ప్రభాస్ పోషించిన దేవ పాత్రకి తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం సలార్ పార్ట్ 1లో రివీల్ చేయలేదు. కాన్సార్ అనే రాజ్యం ఎలా స్థాపించబడింది, ఆ రాజ్యానికి మొదటి రాజు దేవ తండ్రి దారా, మన్నార్ కుటుంబ సభ్యులు వారిని చంపేస్తారు. మొదటి భాగం చివరిలో ఈ విషయాన్ని చూపించారు. అయితే ప్రభాస్ తండ్రి పాత్ర దారను మాత్రం వెనక్కి నుంచి చూపించారు. దీంతో ఇప్పుడు ఆ ముఖ్యమైన పాత్రను ఎవరు పోషించారు అనే విషయం పైన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చిత్ర బృందం కూడా ఈ పాయింట్ని ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి అభిమానులు కూడా రియాక్ట్ అవుతూ ఈ పాత్రను ప్రభాసే చేసి ఉంటారంటూ తెలియజేస్తున్నారు. ఈ సినిమా మొదటిలో ప్రభాస్కి సంబంధించి కొన్ని ఫోటోలను చిత్ర బృందం రిలీజ్ చేయడం జరిగింది. ఈ పిక్స్లో ప్రభాస్ మెలితిప్పిన మీసంతో కాస్త మెరిసిన జుట్టుతో ఓల్డ్ లుక్లో కనిపించిన ఫోటోలు కూడా గతంలో వైరల్గా మారాయి. అయితే సలార్ మొదటి భాగం ఎండ్లో కూడా ప్రభాస్ని అలాగే చూపించారు. ఇవన్నీ పక్కన పెడితే తండ్రి పాత్రను కూడా ప్రభాసే పోషించాలని అభిమానులు కూడా తెలుపుతున్నారు. మరి ఆ పాత్రను ఎవరు పోషిస్తున్నారు అనే విషయం తెలియాలి అంటే ఆ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. అయితే ఈ చిత్రంలోని క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్ని చాలా కన్ఫ్యూజన్లో పడేసేలా ఉన్నాయి. సలార్ 2 కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి అన్ని ప్రశ్నలకు సలార్ 2తో సమాధానం దొరుకుతుందేమో చూడాలి.